ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామంది సన్నగా ఉంటారు, ఐడియల్ వెయిట్లో ఉంటారు, మరి కొంతమంది లోవర్ వెయిట్లో ఉంటారు. ఈ వేడి నీళ్ళల్లో తేనె కలుపు త్రాగటం ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. ఇది లావాటి వారితే తాగితే తగ్గుతారు, మరి సన్నటి వారు తాగితే ఆరోగ్యానికి లాభమని వీళ్ళ తాగటం వల్ల మరీ సన్నగా అయిపోతారు అనేది చాలామందిలో ఒక సంశయాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరి అసలు వేడి నీళ్ళలో త్రాగటం వల్ల తేనె ఏదైనా సన్నగా చేసే గుణం ఉందా? సన్నగా ఉన్నవారు తేనె తాగితే సన్నగా చేసే గుణం తేనెలో ఏమైనా ఉందా? లేకపోతే ఈ రెండింటి కాంబినేషన్లో ఉందా? ఇది చాలామందికి ఉండే సంశయం. దీని మీద ఒక అవగాహన మీకు కలిగించే ప్రయత్నం ఈరోజు చేయబోతున్నాను. సహజంగా 100 గ్రాముల తేనెలో 317 క్యాలరీల శక్తి లభిస్తూ ఉంటుంది. పంచదార 100 గ్రాములు తీసుకుంటే 400 క్యాలరీల శక్తి ఉంటుంది. పంచదార కంటే తేనె తక్కువ వేసిన ఎక్కువ తీపి వస్తుందండి. క్యాలరీస్ తక్కువైనా ఇందులో ఉండే ఆ ఒరిజినాలిటీ, తేనెలో ఉండే ఈ కాంపోజిషన్ వల్ల ఆ తీపి ఎక్కువ ఉంటుంది. తేనెలో అనేక యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇలాంటి అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి అలాంటి తేనె ఎవరికైనా ఆరోగ్యానికి మంచిదే. సన్నగా ఉన్న మంచిదే, లావుగా ఉన్న మంచిదే. ఆ కోణంలో మీకు ఇన్ని ఫలితాలు వస్తాయి. ఏదో ఒక ఫలితం, న్యాచురల్ పంచదార వాడే బదులు తేనె వాడాం, ఫలితానికి మంచిదే, సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఉండవు. కానీ తేనెను ఉదయం పూట వేడి నీళ్ళల్లో మనం కలిపేసి 4 స్పూన్లు కలుపు త్రాగామనుకోండి, అంటే కొంతమంది పరగడుపున త్రాగితే మంచిది అంటూ ఉంటారు. పరగడుపున ఏదో లావాటి వాళ్ళు తాగితే తగ్గుతారని అట్లా తాగుతుంటే సన్నటి వాళ్ళకి అది మరీ సన్నగా అవుతారు అనుకుంటారు కదా. అలా అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇప్పుడు ఒట్టి నీళ్లు తాగితే క్యాలరీస్ లేవు. లేదా ఇంకొక ఆహారం ఏదో టీ తాగకుండా, పాలు తాగకుండా, లేదో కాఫీ తాగకుండానో ఒట్టి నీళ్ళు తాగారనుకోండి, ఆ కాఫీ ద్వారా, టీ ద్వారా, పాల ద్వారా వెళ్ళే శక్తి మీకు వెళ్ళలేదు. కాబట్టి ఆ మాత్రం అందనందువల్ల ఆ కాసేపు కొవ్వు కరిగితే కరగొచ్చు, మీ శరీరంలో క్యాలరీస్ యాడ్ అవ్వట్లేదు కాబట్టి బరువు కొంచెం తగ్గితే తగ్గొచ్చు. కానీ ఇక్కడ తేనె మనం 4 స్పూన్లు వేసుకున్నామంటే ఒక గ్లాసు నీళ్ళల్లో, అది గోరువెచ్చ వేడి నీళ్ళల్లో 115 నుంచి 125 క్యాలరీస్ శక్తి లభిస్తుంది. అంటే మనం తేనె యాడ్ చేయటం వల్ల శరీరానికి అదనంగా శక్తి యాడ్ అవుతున్నది, కానీ సన్నగా ఉన్న వారికి శక్తి ఇక్కడ తగ్గట్లేదు కదా. మన బరువు తగ్గటానికి ఛాన్స్ ఎక్కడుంది? ఇక 125 క్యాలరీలు వస్తున్నది. ఇంకొంచెం కావాలంటే 4 కాదు 5 స్పూన్లు వేసుకోండి, క్యాలరీలు యాడ్ అవుతున్నాయి, మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ క్రిముల బారిన పడకుండా రక్షించడానికి వ్యవస్థ అంతా తేనెలో ఉన్నది వస్తున్నది. అయితే వేడి నీళ్ళల్లో తేనె కలపటం వల్ల ఏదైనా కొవ్వును కరిగిస్తుందా అంటే, వేడి కనుక తగిలినప్పుడు ఏదో వెన్నపూస నెయ్యి కరిగినట్టు వేడి నీళ్ళు తాగితే ఇది లోపలికి వెళ్ళిన కొవ్వును కరిగిస్తుందంటే ఇది శుద్ధ తప్పు. వేడి నీళ్ళు తాగటానికి కొవ్వు కరగటానికి సంబంధం ఏమీ లేదు. ఇక్కడే వేడి లోపలికి వెళ్ళాక 36 డిగ్రీలకి మించి టెంపరేచర్ ఎంత ఉన్న వెంటనే పొట్ట నార్మల్ చేసేస్తుంది. చల్లటి వేసినా 36 డిగ్రీలకి వేడి చేస్తుంది, ఎక్కువ వేస్తే తగ్గించేస్తుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళే విధానంలో ఇక బ్లడ్ టెంపరేచర్ ఎంత ఉందో ఆ రకంగా వెళ్ళాల్సిందే తప్ప ఇక టెంపరేచర్ ఎంత తాగినా అక్కడికి వెళ్ళదు. అందుకని కొవ్వు కణాలకి ఈ వేడి నీళ్ళు వెళ్ళి కొవ్వు కరిగించే మెకానిజం ఉండదు. అట్లాగే తేనె తాగాం, 4 స్పూన్లు తేనె తాగితే ఈ తేనెలో కొవ్వును కరిగించే గుణం ఉంది అని చాలామంది అనుకుంటారు. తప్పు. తేనెలో కొవ్వును కరిగించే గుణము లేదు, అసలు ఏమాత్రం ఉండదు. కానీ మరి ఉపవాసాలు చేసినప్పుడు తేనె నీళ్ళు తాగితే బరువు తగ్గుతున్నారు కదా అనొచ్చు మీరు. తేనె తగ్గించట్లా. అక్కడ మనం తిండి తినకుండా ఆహారం తిన్నప్పుడు ఎంత శక్తినిచ్చో తింటామండి. సుమారుగా స్త్రీలు సుమారుగా రోజుకి 1800 క్యాలరీలు, 2000 క్యాలరీలు శక్తినిచ్చే ఆహారాలు తింటుంటారు 3 పూట్ల 4 పూట్ల. పురుషులు 2400, 2500 శక్తినిచ్చే సుమారుగా తింటూ ఉంటారు. మరి ఒకరోజు ఉపవాసం చేసేటప్పుడు తేనె నీళ్ళు 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ తాగాం అంటే ఒక్కొక్కసారి 125 క్యాలరీలు. ఇట్లా 5 సార్లు తాగిన మరి 600, సుమారుగా 650, 700 క్యాలరీల లోపు శక్తి వస్తున్నది 5-6 సార్లు తాగితే. మరి
2000 తినాల్సిన స్త్రీలు తేనీళ్ళు తాగి ఒక 600 నుంచి 700 క్యాలరీల శక్తిని మాత్రమే తేనె ద్వారా అందించారు. మరి శరీరం పోషించాలంటే దగ్గర దగ్గర 1800 అన్నా 2000 అన్నా కావాలనుకోండి. మరి ఇక్కడ 600-700 అందింది. మిగతా 1300 ఈరోజు ఎక్కడి నుంచి రావాలి? నిల్వ ఉన్న కొవ్వు నుంచి కరిగి వాడుకోవాలి. కాబట్టి మీరేమనుకుంటున్నారు? తేనె ఏమన్నా కరిగించిందా కొవ్వుని అనుకుంటున్నారు. తేనె కరిగించట్లా, తేనె ఇవ్వాల్సిన శక్తిని ఇచ్చేసింది. కానీ తేనె ద్వారా వచ్చిన శక్తి మన శరీర పోషణకు చాలలేదు కాబట్టి అప్పుడు నిల్వ ఉన్న కొవ్వు దానికి కరిగింది. కానీ ఆ కొవ్వు కరగటానికి తేనె చేసిన సహాయం ఏం కాదు. ఇక్కడ మీరు ఫుడ్ తిన్నందువల్ల మీ శరీరానికి శక్తి చాలనందువల్ల నిల్వన్న కొవ్వుని కరిగించుకునే ప్రక్రియ శరీరం ప్రారంభిస్తుందన్నమాట. అదే మీరు ఉపవాసంలో ఫలితం తేనె నీళ్ళు తాగినప్పుడు ఎక్కువ వస్తుంది, జీర్ణకోశానికి సెలవు వస్తుంది, డైజెషన్ పని చేయకుండా తేనె వెళ్ళిపోతుంది. అదే చెరుకు రసం, బత్తాయి రసాలు 700 శక్తినిచ్చే తాగినా మీరు బరువు తగ్గుతారు. మరి అక్కడ తేనె వేయకుండా తాగండి చెరుకు రసం, తేనె వేయకుండా గ్లూకోజ్ నీళ్ళు తాగండి, తేనె వేయకుండా బెల్లం నీళ్ళు తాగండి, తేనె వేయకుండా కొబ్బరి నీళ్ళు తాగండి, 700 శక్తినిచ్చే అయినా తగ్గుతారు. కాకపోతే అక్కడ జీర్ణకోశం పనిచేస్తూ వెయిట్ తగ్గుతున్నారు. జీర్ణకోశం పనిచేసినప్పుడు రిపేరు క్లీనింగ్ అంత యాక్టివ్గా ఉండదు. పొట్టకు రెస్ట్ ఇచ్చినప్పుడు డైజెస్టివ్ సిక్రేషన్స్ ఏమి లేనప్పుడు కంప్లీట్ ఇక్కడ ఖాళీ అయినప్పుడు రిపేరు క్లీనింగ్ చాలా రెట్లు పెరిగిపోతుంది. అందుకని ఇండైరెక్ట్గా రిపేరు క్లీనింగ్ అక్కడ బరువు తగ్గటం ఫాస్టింగ్లో వస్తుంది. జ్యూస్ ఫాస్టింగ్లు చేసినప్పుడు రిపేరు క్లీనింగ్ తక్కువ జరుగుతుంది, కానీ బెనిఫిట్ వస్తుంది, కానీ తక్కువ జరుగుతుంది. మరి ఫాస్టింగ్లో వచ్చినంత రాదు, కానీ బరువు అయితే తగ్గుతారు. అందుకని ఇక్కడ మనం హనీ తాగకపోయినా వెయిట్ తగ్గుతున్నాం, మరి హనీ తాగినా తగ్గుతున్నాం. కారణం ఏంటంటే ఇది లిమిటెడ్గా డైట్ అవుతున్నది. బాడీకి కావాల్సిన మొత్తం హనీ ద్వారా లేకపోతే జ్యూసుల ద్వారా వెళ్ళట్లేదు కాబట్టి మీరు తగ్గింది దానివల్ల. అందుకని తెలియక తేనె త్రాగినందువల్ల ఇదేదో బరువు తగ్గించేస్తున్నది అనేది కేవలం అపోహ మాత్రమే. చన్నీళ్ళల్లో త్రాగితే పెరుగుతారు బరువు, వేడి నీళ్ళలో కలిపి త్రాగితే తగ్గుతారు. ఇది కూడా కరెక్ట్ కాదు. అందుకని చన్నీళ్ళల్లో త్రాగిన వేడి నీళ్ళలో త్రాగిన తేనె బరువును పెంచే గుణం తగ్గించే గుణం ఎక్కడ మారదు, దానికి సంబంధం అసలు లేదు. కాబట్టి మీరు ఉదయం పూట తేనె నీళ్ళు తాగటం అనేది, ప్రొద్దునే లేచిన వెంటనే త్రాగితే పరగడుపున మంచిది అనేది కూడా చాలామంది చెప్తారు, నేను ఎప్పుడు చెప్పను. ఉదయం పూట నీళ్లు త్రాగండి, ఇంకా ఫలితాలు వస్తాయి. ఖాళీ కడుపు మీద ఏ ఆహారము అందించకుండా ఉంటేనే కొవ్వు కరుగుతుందండి, బరువు తగ్గుతారు, బాగా హెల్దీగా అవుతారు, మీలో రక్షణ వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేస్తుంది. అందుకని చాలామంది ఉదయం పూట పరగడుపును తాగే తేనె నిమ్మరసం నీళ్ళని కూడా నేను మానేసి 7:30-8 దాకా అసలు ఏమి తాగకుండా ఉండమంట ఖాళీ కడుపు మీద. మీరు రోజుకు 2 సార్లు తినేవారైతే 10 దాకా నీళ్ళ మీదే ఉంటాను, 10కి జ్యూస్ తాగమంట. అందులో తేనె వేసుకోండి, విడిగా తేనె నీళ్ళు లేకుండా, అది మంచిది. మీకు ఎప్పుడన్నా నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్న ఎమర్జెన్సీ ఎప్పుడన్నా, అలాంటప్పుడు వేడి నీళ్ళలో తేనేసి తాగండి, చన్నీళ్ళలో తేనేసి తాగండి, ఒకటి నీళ్ళు కూడా లేకపోతే 4 స్పూన్లు తేనె నాకేయండి, ఎనర్జీ వస్తుంది. అందుకని సన్నగా అయ్యేది నిలవన్న కొవ్వు కరగటం ఇతర ఆహారాలు చాలక తగ్గింది తప్ప బరువు తగ్గేది దానివల్ల తప్ప తేనె వల్ల కాదని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాల్లో సన్నగా ఉన్నవారు తేనె వాడితే మరీ ఎండుకుపోతామన్న భయం లేకుండా చక్కగా తేనెను ఉపయోగించుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.